హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ జర్మనీలో ముఖ్యంగా బెర్లిన్లో రూమ్స్ దొరకడం ఎంత కష్టం అంటే దగ్గర దగ్గర జాబ్ వెతికేటప్పుడు ఎంత కష్టపడతామో దాదాపు అంతే కష్టపడతాం. ఎట్లా అంటే ఇక్కడ రూమ్కి అప్లై చేసేటప్పుడు అన్ని డీటెయిల్స్ అడుగుతారు వాళ్ళు. పేరు, ఊరు, ఎక్కడ నుండి వచ్చినావు, ఏ కంట్రీ, ఏం చేస్తావు, హాబీస్, వైన్ తాగుతావా, బీర్ తాగుతావా, వెజ్జా, నాన్ వెజ్జా, లట్టు పొట్టు అన్నీ అడుగుతారు. సో అన్నీ అడిగిన తర్వాత మనం పంపించిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూమ్లో ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఉంటే వాళ్ళందరూ మనతో మాట్లాడతారు. సో వాళ్ళు మాట్లాడిన తర్వాత మన ల్యాండ్ లార్డ్ ఒకడు ఉంటాడు. సో వాళ్ళందరికీ నచ్చితే అప్పుడు ఓకే చెప్తారు. ఇప్పుడు మీకు యాప్లో ఎట్లా రిక్వెస్ట్ పంపించాలో చూపెడతాను. మీకు ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యాప్ లింక్తో పాటు వేరే వెబ్సైట్స్ లింక్స్ కూడా కొన్ని ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ వెబ్సైట్సే కాకుండా మనకి ఫేస్బుక్లో కానీ మళ్ళీ టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి, బెర్లిన్లో రూమ్స్ అని చెప్పేసి. సో మీరు ఒకసారి గూగుల్లో వెతకండి. జర్మనీలో రూమ్స్ కానీ ఫ్లాట్స్ కానీ వెతకాలనుకుంటే మనకి ఈ యాప్ చాలా బాగుంటుంది. యాప్ నేమ్ వచ్చేసి వేగే గెస్యుక్.de. సో ఇది వెబ్సైట్ కూడా ఉంటుంది. సో ప్రస్తుతం నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ యూజ్ చేస్తాను మామూలుగా. సో ఇది బాగుంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. దీంతోపాటు వెరైటీ కూడా ఉంటాయి, కాకపోతే ఇది నాకు ఎందుకో ఇది కొంచెం మంచిగా అనిపించింది. సో ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా యూజ్ చేయాలో. సో కింద డిస్క్రిప్షన్లో వేరే సైట్ కూడా ఇస్తాను, సో మీరు అది కూడా చూడండి. సో ఇప్పుడు వచ్చేసి ఇది మనము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో బై డిఫాల్ట్గా ఇది కొన్ని పాపులర్ సిటీస్ చూపెడుతుంది మనకి. బెర్లిన్, మ్యూనిక్, హ్యాంబర్గ్, క్యోలన్, ఫ్రాంక్ఫర్ట్, స్టుట్గర్ట్. సో ఇవి కొన్ని పాపులర్ సిటీస్ బై డిఫాల్ట్ చూపెడుతుంది. ఒకవేళ మీరు వేరే సిటీలో రూమ్స్ కానీ ఫ్లాట్స్ కానీ వెతకాలనుకుంటే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంటుంది. సో ఇందులో వెళ్ళి సిటీ నేమ్ టైప్ చేస్తే చూపెడుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సార్బ్రూకెన్, ఇది వచ్చేసి క్యాపిటల్ సిటీ ఆఫ్ సార్లాండ్ స్టేట్. సో ఇది సెర్చ్ ఇట్లా వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్గా ఫస్ట్ నేను బెర్లిన్ చూస్ చేసుకుంటున్నాను, బెర్లిన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో పైన రైట్ కార్నర్లో మనకి ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఫిల్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. ఫిల్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇట్లా కొన్ని ఆప్షన్స్ చూపెడుతుంది. కేటగిరీ, రెంట్ టైప్, మూవ్ ఇన్ డేట్, సైజు, మ్యాక్సిమం రెంట్, డిస్ట్రిక్ట్స్, అదర్ డీటెయిల్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ మనకు మెయిన్గా వచ్చేసి కేటగిరీ. సో 4 కేటగిరీలు ఉన్నాయి ఇక్కడ. ఫ్లాట్ షేరు, 1 రూమ్ ఫ్లాట్, ఫ్లాట్, హౌస్. ఇక్కడ నేను మెయిన్గా ఫ్లాట్ షేర్ గురించి చెప్తానండి, ఎందుకంటే ఎక్కువగా ఇవి చీప్గా దొరుకుతాయి మనకి కంపేర్ టు ఈ అదర్ 3 కేటగిరీస్. మళ్ళీ ఎక్కువ బ్యాచిలర్స్ ఎక్కువ ఫ్లాట్ షేర్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట. సో ఫ్లాట్ షేర్ అంటే ఏం లేదు, ఒక ఫ్లాట్లో ఫర్ ఎగ్జాంపుల్ 2 రూమ్స్ కానీ 3 రూమ్స్ కానీ 4 రూమ్స్ కానీ అట్లా ఉంటాయి. ఈ రూమ్స్తో పాటు కిచెన్, బాత్రూమ్ కామన్ అన్నమాట. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఫ్లాట్ తీసుకుంటే ఒక ఫ్లాట్లో 3 ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి అనుకుందాం. 3 బెడ్రూమ్స్, 3 ప్రైవేట్ రూమ్స్. సో ఆ 3 ప్రైవేట్ రూమ్స్కి అందులో ముగ్గురు ఉంటారు అనమాట. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్కరు ప్రైవేట్ రూమ్స్ అన్నమాట. కిచెన్ తర్వాత బాత్రూమ్ కామన్ అనమాట, షేర్డ్ బై ఆల్ ద 3 ఫ్లాట్ మేట్స్. సో ఆ ముగ్గురు షేర్ చేసుకుంటారు అన్నమాట. ఇంకా కొత్త కొత్త ఫ్లాట్స్లో అయితే ఆ 3 రూమ్లతో పాటు ఇంకొక హాల్ కూడా ఉంటుంది కొత్త కొత్త అపార్ట్మెంట్లలో, బట్ అది ఆప్షనల్. సో అది ఫ్లాట్ షేర్. సో అక్కడైతే మనకి స్టూడెంట్స్కి అయితే 250 నుంచి 350లో దొరుకుతుంది. అదే స్టూడెంట్ కాకుండా వేరే అట్లా మామూలుగా బ్యాచిలర్ ఎంప్లాయీ కానీ వేరే స్టూడెంట్ అవ్వకపోతే మాత్రం కొంచెము ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 350 దొరికితే ఇంకా వాడు అదృష్టవంతుడు అనుకోవాలి. మినిమం 450 కూడా చాలా వెతికితే కానీ దొరుకుతుంది అనమాట మనకు. సో 500 నుంచి మాత్రం దొరకడానికి అవకాశం ఉంది.
ఇండివిజువల్ రూమ్ అయినా కానీ. సో అదన్నమాట. తర్వాత 1 రూమ్ ఫ్లాట్. 1 రూమ్ ఫ్లాట్ ఎట్లా ఉంటుందంటే మనకి ఒక ప్రైవేట్ రూమ్ ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది, కిచెన్ బాత్రూము కూడా ఉంటుంది అన్నమాట. సో ఒక రూమ్తో పాటు హాల్, అది ఆప్షనల్, ఉంటే ఉంటుంది లేకుంటే లేదు. కాకపోతే ఒక రూమ్ ఫ్లాట్లో ఒక్కరే ఉండడానికి అవకాశం ఉంటుంది. సో బాగుంటుంది అది. సో అది కొంచెం కాస్ట్లీ. ఫ్లాట్ వచ్చేసి ఇప్పుడు మనకి 2 రూమ్స్, 2 ప్రైవేట్ రూమ్స్, లేదంటే కిచెన్ బాత్రూమ్ ఇట్లా చెప్పాం కదా. సో అది వచ్చేసి ఒకే ఫ్యామిలీ తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు అది ఏంటంటే కొన్ని ప్రైవేట్ రూమ్స్ లాగా ఉంటుంది, లేకపోతే కనెక్టెడ్గా ఉంటుంది మామూలుగా. సో అది ఎక్కువ ఫ్యామిలీస్ వాళ్ళకి తీసుకుంటాను అనమాట. 2 బెడ్రూమ్ ఫ్లాట్ లేదంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అట్లా. సో హౌస్ వచ్చేసి ఇండిపెండెంట్ హౌస్, అది కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. తర్వాత మనకు లాంగ్ టర్మా షార్ట్ టర్మా. సో లాంగ్ టర్మ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను 6 మంత్స్ అట్లా అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో అందుకని అది లాంగ్ టర్మ్ అనుకుంటున్నాను. రెంట్ వచ్చేసి మ్యాక్సిమం రెంట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు 500 సెలెక్ట్ చేసుకుంటున్నాను మ్యాక్సిమం. సో కొన్ని మనకు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది రూమ్స్. సైజ్ ఎనీ సైజు, ఇక్కడ సైజు కూడా మ్యాటర్స్ అండి. ఎట్లా అంటే ఇప్పుడు మినిమమ్ అని కాదు, 8 మీటర్ స్క్వేర్, 10 స్క్వేర్ మీటర్, 15 స్క్వేర్ మీటర్, 20 స్క్వేర్ మీటర్ అట్లా ఉంటాయి అనమాట. కొంచెం చిన్న 8 మీటర్ స్క్వేర్ అంటే చిన్న రూమ్ ఉంటుంది, చిన్న ఉంటుంది. తర్వాత ఎర్లియెస్ట్ మూవింగ్ డేట్ నేను డిసెంబర్ అట్లా సెలెక్ట్ చేసుకుంటా ఎగ్జాంపుల్. లేటెస్ట్ మూవింగ్ డేట్ డిసెంబర్ 2 సెలెక్ట్ చేసుకుంటాను. సో లేటెస్ట్ మూవింగ్ డేట్ 2 డిసెంబర్. సో ఎనేబుల్ ఫిల్టర్స్. సో మనకి ఇక్కడ చూడండి చాలా ఫ్లాట్స్ వచ్చినాయి, రూమ్స్ ఆర్ ఫ్లాట్స్. 390, 365 18 మీటర్ స్క్వేర్, 300 8 మీటర్ స్క్వేర్, 470 22 మీటర్ స్క్వేర్, 440 11 మీటర్ స్క్వేర్. సో మనము ఇదొకటి చూద్దాము. 440ది చూడండి, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, 2 అబ్బాయిలు ఉన్నారు, ఇంకొకటి ఖాళీ ఉంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం మనం. సెర్చింగ్ ఫర్ ఎనీ జెండర్ బిట్వీన్ 23 and 35 years old. సో మనకి ఈ యాప్ యొక్క బ్యూటీ వచ్చేసి ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది జర్మన్ నుండి. వాళ్ళు మనకి ఈ రూమ్ యొక్క డిస్క్రిప్షన్ మొత్తం, డీటెయిల్స్ మొత్తం జర్మన్ లాంగ్వేజ్లో రాశారు వాళ్ళు. సో మనకి ఇక్కడ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే అది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంది మొత్తం. ఇక్కడ పక్కకు ఇమేజెస్ కూడా ఉంటాయి మనకి. సో మనం ఇదంతా చూసుకోవాలి. వీఆర్ లుకింగ్ ఫర్ ఎ న్యూ రూమ్మేట్ అది ఇది అని చెప్పేసి అన్నీ ఉంటాయి. వాళ్ళు మొత్తం డీటెయిల్స్ పెడతారు ఇక్కడ మనకి. ఎట్లా అంటే ఫ్లాట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఆ ఫ్లాట్లో ఏముంటాయి ఏముండవు అని చెప్పేసి అన్నీ ఉంటాయి అన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ మనం ఇంకా డీటెయిల్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ రినోవేటెడ్ ఓల్డ్ బిల్డింగ్, 4th ఫ్లోర్, ఇంటర్నెట్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎంత దగ్గర ఉందో, డిష్ వాషర్, బాల్కనీ. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ లిఫ్ట్, పాత బిల్డింగ్స్కి లిఫ్ట్ ఉండదు. కొత్త ఇప్పుడు న్యూ అపార్ట్మెంట్స్ అయితే మాత్రం లిఫ్ట్ ఉంటుంది అనమాట. సో ఎలివేటర్ అంటారు. సో లిఫ్ట్ ఉండకపోతే కనుక చాలా కష్టం అండి 4th ఫ్లోర్ ఎక్కడము. 3rd ఫ్లోర్ వరకు ఓకే. సో 4th ఫ్లోర్ అంటే కొంచెం కష్టమే, ఎందుకంటే మనము అప్పుడప్పుడు వెజిటేబుల్స్ అవన్నీ రెగ్యులర్గా తీసుకెళ్తాం కదా పైకి. సో అవన్నీ మోసుకెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది, అదొకటి చూసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి మనకి ఇల్లు, ఈ రూమ్ కానీ ఫ్లాట్ కానీ తీసుకునేటప్పుడు ఇక్కడ అన్మెల్దుమ్ అంటే రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ వచ్చేసి కంపల్సరీ అన్నమాట. సో కొంతమంది రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేస్తారు, కొంతమంది రిజిస్ట్రేషన్ ప్రొవైడ్ చేయరు అన్నమాట. సో వితౌట్ రిజిస్ట్రేషన్, విత్ రిజిస్ట్రేషన్. సో అది మనం కరెక్ట్గా చూసుకోవాలి. సో విత్ రిజిస్ట్రేషన్ ఉంటేనే మనం తీసుకోవాలన్నమాట. సో కంపల్సరీ అన్నమాట, సిటీ రిజిస్ట్రేషన్ అన్నమాట. సో రిజిస్ట్రేషన్ లేకపోతే
రిజిస్ట్రేషన్ ఉన్న రూము సెర్చ్ చేసుకోవాలి. సో ఇట్లా చూసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు నచ్చింది అనుకోండి, రెంట్ 440 ఉంది, డిపాజిట్ చూడండి ఇంత డిపాజిట్ చేయాలి, 1162 యూరో. సో ఇది చాలా ఎక్కువ. బేసిక్గా ఇక్కడ 2 months డిపాజిట్ అడుగుతారు, కాకపోతే కొన్ని ఫ్లాట్స్ వాళ్ళు 3 months కూడా అడుగుతున్నారు. సో అది మనము ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే ల్యాండ్లార్డ్ తోటి, వాళ్ళు ఓకే అంటే ఓకే, మ్యాక్సిమం ఓకే అనరు. ఇక్కడ ఎంత పెడితే దాదాపుగా అంతే అడుగుతారు. సో అది మనకు నచ్చితే ఓకే ప్రొసీడ్ అవ్వాలి. సో రిక్వెస్ట్ రేజ్ చేయడానికి ఇక్కడ మనకి చాట్ ఆప్షన్ చూడండి, ఈ బటన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ మనము వాళ్ళకి మెసేజ్ రాయాలి. సో హాయ్ ఐఎమ్ సో అండ్ సో, సో ఐ కేమ్ ఫ్రమ్ సో అండ్ సో కంట్రీ, సో నేను ఈ వర్క్ చేస్తాను, సో నాకు ఇట్లా అని చెప్పేసి మన హాబీస్, సో మన గురించి కొంచెము వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇవ్వాలన్నమాట. సో వాళ్ళు ఈ మెసేజ్ చూసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే వాళ్ళు రెస్పాండ్ అవుతారు మనకి. వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత ఒక అపాయింట్మెంట్ ఇస్తారు, ఒకరోజు వచ్చి చూడండి అని చెప్పేసి. లేకపోతే ఆన్లైన్లో కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు కోవిడ్ టైం కాబట్టి కొంతమంది ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ ఇస్తున్నారు, అపార్ట్మెంట్ చూడడానికి. ఒకవేళ ఆన్లైన్లో మేము ఇవ్వము అంటే ఆఫ్లైన్లో అంటే డైరెక్ట్గా రమ్మని చెప్తారు, వచ్చి చూసుకోవాలి. సో మనకు నచ్చితే నచ్చితే కాంట్రాక్ట్ ఇస్తారనమాట. సో కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత మనం సైన్ చేసేసి డబ్బులు ఇచ్చేసి ఇంట్లోకి వెళ్ళిపోవడమే, ఇంకా ఫ్లాట్లోకి. సో అట్లా ఉంటుంది. సో ఇది జనరల్ ప్రొసీజరు. మనం ఏంటంటే చాలా వాటికి రిక్వెస్ట్ పంపించాలి, ఎందుకంటే బెర్లిన్లో, స్పెషల్లీ బెర్లిన్లో ఇన్ జర్మనీ రూములు దొరకడం చాలా కష్టం. మనం అనుకున్న బడ్జెట్లో 450 లేదంటే 500 బిలో 500 యూరోలో. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడోళ్ళో వస్తారు ఇక్కడికి. సో రూమ్స్ దొరకడం చాలా చాలా కష్టం, ఎందుకంటే డిమాండ్ చాలా ఎక్కువ. ప్లస్ మళ్ళీ ఇక్కడ ల్యాండ్లార్డ్స్ లేదంటే ఓనర్స్, వాళ్ళకు మనం నచ్చితేనే వాళ్ళు మనకు రూమ్ ఇస్తారు, లేకపోతే రూమ్ ఖాళీగానే ఉంటుంది కానీ రూమ్ వాళ్ళు మనకు రెంట్కి ఇవ్వరు. సో అట్లా ఉంటుంది అన్నమాట. సో అందుకని మనం చాలా జాగ్రత్తగా రిక్వెస్ట్ పంపించేటప్పుడు మన గురించి అన్నీ క్లియర్గా పెట్టి పంపించాలి. సో అప్పుడు వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనకు అపాయింట్మెంట్ ఇస్తారనమాట. సో అది అయితే ఇక్కడ కొన్ని ఫ్రాడ్ థింగ్స్ కూడా జరుగుతాయి. సో నేను అది వేరే వీడియో ఒకటి చేస్తాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అది మీరు చూడండి. ఇంకొకటి వచ్చేసి మనకి జర్మనీలో బెర్లిన్లో రెంట్ ఎంత ఉంటుంది అనే దాని మీద ఇంకొక వీడియో చేస్తాను. సో అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చూడండి. సో దట్స్ ఇట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. బాయ్.